నేను క్రిస్మస్ కదా పాపని సరదాగా బయట తీసుకుని వెళ్దాం కొంతసేపు ఎంజాయ్ చేస్తుంది అంటే సరేలే అని చెప్పి వంట చేయకుండా నేనైతే ధీమాగా కూర్చున్నాను. ఈ లోపైతే మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా నేను మా పాప రెడీ అయ్యి కొన్ని క్రిస్మస్ ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అప్పటికి టైం అయితే 12 అయిపోయింది. ఇంక ఈ టైంలో బయటికి వెళ్ళి ఏం తింటాం అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర తినేసి ఈవినింగ్ అయితే బయటకు వెళ్దామని అన్నారు మా హస్బెండ్. ఇంక ఇప్పుడేం వంట చేయాలా అని చూస్తే ఈ రోజు అయితే వెడ్నెస్డే కదా, మా హస్బెండ్కి అయితే ఎగ్ కానీ ఫిష్ కానీ తప్పకుండా ఉండాలి. మా ఆయన అయితే నేను రసం ఉంది కదా దానికి తోడు నేను ఆమ్లెట్ అయితే వేస్తాను, మీరు నువ్వైతే రైస్ పెట్టి అన్నారు. కానీ ఇప్పుడే నా అతిథులు ఎవరైనా బయటికి అయితే తీసాను. సండే రోజు కొన్ని ఫిష్ ఫ్రై కోసం అయితే పీసెస్ అయితే పక్కన తీసి పెట్టాను. ఇంకా అవైతే గుర్తొచ్చాయి. ఇంకా వెంటనే అయితే లేదు ఫిష్ ఫ్రై చేస్తానని చెప్పి పెట్టేశాను. ఇంకా మా ఆయనకైతే వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ తప్పకుండా నాన్ వెజ్ లేకపోతే అస్సలు ఊరుకోరు. ఇంకా నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ లోపే అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా త్వరగా తినేద్దామని తినేస్తున్నాను. నాకైతే బేసిక్గా ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మీకు